హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రతిభాస్ డిషెస్ అండ్ వ్లాగ్స్. ఇక్కడ నేను సున్నుండలు చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్ మినపప్పు వేసుకోవాలి. మినపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది ఒక 50% మనకు డ్రై రోస్ట్ అయింది అని తర్వాత దీంట్లో 1 స్పూన్ మనం బియ్యం కూడా వేసుకోవాలి. బియ్యం వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. వేసుకున్న తర్వాత అంతా కలిపి మనం దీన్ని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇది డ్రై రోస్ట్ అయిన తర్వాత మనకు స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. అప్పుడు ఇది బాగా పర్ఫెక్ట్గా డ్రై రోస్ట్ అయినట్టు. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోనే 3 ఇలాచీస్ కూడా వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఇలాచీస్ వేసిన తర్వాత. ఇలా మనం పౌడర్ చేసుకోవాలి. స్మూత్గా చేసుకోకూడదు, కొద్దిగా రఫ్గా ఉండాలి పౌడర్. అంతా మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1/2 కప్ బెల్లం తురుము వేస్తున్నాను. కావాలనుకుంటే బెల్లం వేసుకోవచ్చు, కొంతమందికి షుగర్ కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు అండి. ఏదైనా వేసుకోవచ్చు, మన స్వీట్నెస్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు ఇంకా కావాలనుకుంటే. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం నెయ్యితోనే మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా మనం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం లడ్డు ఉండలు కడదాం కదా, అలా లడ్డు షేప్లో దీన్ని రోల్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇది చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో. పిల్లలకైతే చాలా మంచిదండి, బోన్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే ఎనర్జీని కూడా బూస్టప్ చేస్తుంది. ఇది డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినవచ్చు. పిల్లలకైతే మరీ మంచిదండి, వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ని మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.